అసలు ట్రంప్ టారిఫ్లపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆర్థిక సంక్షోభాలకి ఈ ఉద్యోగాల విషయంలో కానీ లేదా టారిఫ్ విషయంలో కానీ విపరీతమైన టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడం కాకుండాను అన్ని దేశాలతో శత్రుత్వాలు. ఈరోజు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అవడమే అమెరికా ప్రజల యొక్క ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం అండి. ట్రంప్కి వస్తుందంటారా ఈ నోబెల్ బహుమతి? దేశాలతో శత్రుత్వాలు పెంచే విధంగా దగ్గర నుంచి మరి అటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతి అనేది ఆయన ఎలా ఆశిస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవ్వాలనుకుంటే మనం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి నోబెల్ ఇవ్వాలండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ చూస్తే ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఎన్నో దేశాలు అతలాకుతలం అయ్యే పరిస్థితి కూడా ఉంది సార్. అంటే మీరు చాలా దేశాల వరకు తిరిగి ఉంటారు, మీకు ఎంతో అనుభవం ఉంటుంది. అసలు ట్రంప్ టారిఫ్లపై మీ అభిప్రాయం ఏంటి సార్? ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అవడమే అమెరికా ప్రజల యొక్క ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం అండి. కారణం ఏంటంటే ట్రంప్ స్థిరమైనటువంటి చిత్తం ఉన్నటువంటి నాయకుడు కాడు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక నాయకుడికి స్టాండర్డ్ ఐడియాస్ ఉండాలి. ఈ ట్రంప్ ఈ టారిఫ్స్ వేసుకోవడం ఏంటంటే తన గొయ్యి తనే దవ్వుకుంటున్నాడండి. ఇది 100కి 100 పాలు కరెక్ట్. కారణం ఏంటంటే తను అనుకున్నది ఏంటి, భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఆర్థికంగా 3వ అత్యంత బలీయమైనటువంటి దేశంగా మార్పు చెందుతున్నది అన్నటువంటి విషయాన్ని అతను జీర్ణించుకోలేక అసూయపడుతూ భారతదేశం మీద దెబ్బ కొట్టడానికి ప్రత్యక్షంగా కొట్టే అవకాశం లేక దిగుమతులపైన ఎప్పుడైతే ఆయన టారిఫ్ పెంచేస్తాడో 25%, 50% ఇలా పెంచుకుపోతుంటే ఆయన ఏమనుకుంటున్నాడు, భారతదేశం వ్యాపారస్తుల్ని దెబ్బతీస్తాను అనుకుంటున్నాడు ఆయన. కానీ అమెరికాలో ఉన్నటువంటి మన ప్రోడక్ట్స్ని కొందరు లవ్ చేస్తారు, వాళ్ళు ఇండియా ప్రోడక్టే వాడతారు వాళ్ళు. నేను అమెరికాలో ఉన్న రోజుల్లో కూడా నాకు ప్రత్యక్షమైనటువంటి అనుభవం నాకు ఉంది. అనేక సార్లు వెదికి అమెరికన్స్ ఇండియన్ ప్రోడక్ట్స్ని మన ఇండియా నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అవుతున్న సాఫ్ట్ టాయ్స్, తర్వాత అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలని వాళ్ళు కోరి కొంటారనమాట. ఎప్పుడైతే అమెరికా ఈ రకంగా సుంకాలు విధిస్తుందో భారతీయ వస్తువుల పైన, దానివల్ల అమెరికన్స్ లో ట్రంప్ పైన వ్యతిరేకత క్రమేపీ వచ్చి ఒక రకంగా అంతర్యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంటే అమెరికాలో ఉన్న ప్రజల్లో అంతర్యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రెండోది, ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి యువకులు భారతీయులు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏంటంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తారు. ఇవాళ కూడా మీరు గమనించండి, ఎవరి మనకి ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు పోయి అనుకుందాం. ట్రంప్ యొక్క ఆంక్షల వల్ల నష్టపోయేది అమెరికా మాత్రమే. నేను అనుకోవడం ఇది టెంపరీ ఫేజ్ అండి. డెఫినెట్గా ఒకప్పుడు 18th సెంచరీలో కూడా మ్యాక్కిన్లీ అనేటువంటి ఒక అమెరికన్ ఆ రోజుల్లో కూడా సుంకాలు విధించాడు. విధించిన తర్వాత కూడా అమెరికా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కాబట్టి ట్రంప్ కూడా ఇది కొద్ది రోజుల్లో అతను రియలైజ్ అవుతాడు, లేదా ట్రంప్ యొక్క సహచార మంత్రివర్గమైన రియలైజ్ అవుతుంది. తప్పకుండా వాళ్ళు వారి దేశ సౌభాగ్యం గురించైనా వారు తగ్గాల్సి వస్తుంది. మనకేమీ భయం లేదండి ఈవేళ, ఎందుకంటే మనం ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్. మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ అయినాయి. అనేక మంది మేధావులు మనం ఈవేళ రేపు యాపిల్ ఫోన్ ధర పెరిగిపోద్దండి ఈ టారిఫ్ యొక్క, అంటే ట్రంప్ యొక్క దురుద్దేశం వల్ల. ఆ టైంలో యాపిల్ ఫోన్ తలదన్నే ఫోన్లు కూడా భారతదేశంలో తయారైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఈవేళ. అందుకారణం చేత భారతీయులుగా మనం గర్వపడాలి తప్ప భయపడాల్సిన పని లేదు. ట్రంప్ తనకు తానే తగ్గుతాడు, తన గొయ్యి తనే గూసుకుంటున్నాడు, తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు. బంగారం వెండి ధరలు చూసుకుంటే ఎంతో గణనీయంగా పెరిగిపోయి ఒకేసారిగా 2020 వరకు ఒక రేటు ఒక మాదిరిగా ఉంటే ఈ 4-5 ఏళ్లలోనే చాలా వరకు పెరిగిపోయింది. అంటే క్రమంగా పెంచుతూ వచ్చారు. అంటే ఎలా సరే దీన్ని ఎలాగా తగ్గించేదానికి ఏమైనా విసులుబాటు ఉంటుందంటారా ఈ టారిఫ్స్ వల్ల? టారిఫ్స్ కి బంగారం ధరకి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నా చిన్నప్పుడు తులం 250 రూపాయలు ఉండేదండి, ఈవేళ తులం 1,00,000 రూపాయలు అయిపోయింది ఈవేళ. అంటే అర్థం ఏంటి, మనిషి పెరుగుతున్న కొద్దీ బంగారం ధర పెరిగింది. అప్పుడేమి టారిఫ్ లేవు, అప్పుడేమి సుంకాలు లేవు, ట్రంప్ లేడు. విశేషం ఏమిటంటే లండన్ మార్కెట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ బంగారం ధరల యొక్క ఉపయోగాలను పరిగణలో తీసుకుని బంగారం ధరల్లో మార్పులు వస్తాయి తప్ప ట్రంప్ వల్ల ఏదో బంగారం ధరలు పెరిగి అనుకోవడం చాలా పొరపాటు. ఇది ఇంటర్నేషనల్ పాలసీ. ఇది గోల్డ్ అనేటటువంటి ధరలు
రెండోది ఏంటంటే మానవుడికి అత్యంత అట్రాక్టివ్ వస్తువు ఏంటంటే బంగారం. పేదవాడు కానీ భగవంతుడు కానీ. మరి మనలాంటి దేశాల్లో సెంటిమెంట్స్, పండక్కి పుణ్యానికి పబ్బానికి బంగారం కొనుక్కోవడం అలవాటు. కాబట్టి బంగారం ధరలు తగ్గే అవకాశం లేదు. తగ్గినా తాత్కాలికంగా తగ్గితే మళ్ళీ పెరుగుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అత్యధిక బంగారు నిల్వలు పెట్టుకుంటుంది. అంటే బంగారం వాడడం మానేసి లేదా మనం బంగారానికి బదులు వేరే వస్తువులు, అంటే వెండి వస్తువులు, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి రోల్డ్ గోల్డ్ అంటారు, అటువంటి వస్తువులు కొనుక్కొని బంగారం ధరలు తగ్గాలంటే ఉపయోగం తగ్గించుకోవాలి. ఉపయోగం తగ్గాలంటే మన బిహేవియర్లు మార్పు రావాలి తప్ప బంగారం ధరలు వాటికి తగ్గవు. ట్రంప్కి వస్తుందంటారా ఈ నోబెల్ బహుమతి? మంచి ప్రశ్న అండి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటాను నేను, పలుకుబడి వ్యక్తులు భారతరత్న కావాలని, పద్మశ్రీలు కావాలని, నోబెల్ అవార్డులు కావాలని కోరుకుంటూనే ఉంటారండి. అయితే కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతున్నాయి. అంటే అనర్హులకు కూడా ఈ అవార్డులు వస్తూ ఉన్నాయి, అనుమానం ఏం లేదు మీకు. అలాగే ఇటీవల కాలంలో, దశాబ్ద కాలంలో నోబెల్ కమిటీలో కూడా లాబియింగ్ స్టార్ట్ అయింది. ఈ లాబియింగ్ స్టార్ట్ అయినందువల్ల కొంతమంది అర్హత లేనటువంటి వారికి నోబెల్ అవార్డులు వచ్చాయి. కానీ ట్రంప్ లాంటి వ్యక్తి నోబెల్ అవార్డు కావాలని కోరుకోవడం అనేటటువంటిది ఏంటంటే, సో అదొక రకమైనటువంటి మానసిక పరిస్థితి ఆయనకు ఉంటుంది. ఆయనకు మారే ఆలోచనలతో ఏవో రకరకాల ప్రకటనలు చేస్తూ ఉంటాడు ఆయన. నోబెల్ కమిటీకి తెలివైన కమిటీ అయ్యి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పేరు పిక్కాతులు ఇనుముడింపాలంటే ట్రంప్ లాంటి వారికి నోబెల్ అవార్డులు ఎప్పుడు ఇవ్వదు. అది అందుకారణం చేత కోరుకోవడం ఎవరైనా కోరుకుంటారు. బట్ వచ్చిన అటువంటి సమస్యలు ఆలోచన చేసి ఇస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. నా ఉద్దేశంలో మాత్రం ఇండివిజువల్ కెపాసిటీలో చెప్తున్నాను నేను. ఒకవేళ ఆయన భయపెట్టో లేకపోతే ఫోర్స్ చేసో ఆయన నోబెల్ అవార్డు కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాలి తప్ప ఆయనకున్న గుణగణాలతోని, అధికార వాల్యూస్తో కానీ, లేదా ఆయనకున్నటువంటి ప్రమాణాలతో కానీ, ఆయనకున్న నైతిక విలువలతో కానీ, ఆయనకున్నటువంటి ధర్మ అధర్మ సూత్రాలతో కానీ ఆయనకి నోబెల్ అవార్డు రాదు. ప్రముఖ జ్యోతిష్య పండితులు లక్కోజి శివరాం గారు మనతో ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి ట్రంప్ టారిఫ్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ని అసలు ఇప్పుడు ఎన్నో దేశాలు అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీన్ని అసలు ఎలా చూడాలంటారు గురుగారు? అందరికి నమస్కారం అండి. అంటే గౌరవనీయులు ట్రంప్ గారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తం చూసుకుంటే, ప్రమాణ స్వీకార ముహూర్తం అనేది ఏ దేశానికైనా సరే వాళ్ళ యొక్క పరిపాలన అనేది మనకు తెలుస్తుందండి. అది అందులో భాగంగా ఇరుగు పొరుగు దేశాలతో శత్రుత్వాలు, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవ్వడం, ఈ టారిఫ్లు కానీ పెంచుకుంటూ పోతారని చెప్పేసి నేను ఆయన ప్రమాణ స్వీకారం ముహూర్తం అయిన తర్వాత నేను ఒక దినపత్రిక ఇంటర్వ్యూ జరిగిందండి. ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆర్థిక సంక్షోభాలకి, ఈ ఉద్యోగాల విషయంలో కానీ లేదా టారిఫ్ విషయంలో కానీ విపరీతమైన టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడం కాకుండాను అన్ని దేశాలతో శత్రుత్వాలు ఈరోజు అంతేకాకుండా నేను ఆయన ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా చెప్పాను. ఆ ముహూర్తం ఏం చెప్తుందంటే, ఇతను ఇరుగు పొరుగు దేశ శత్రుత్వం కాదు, యుద్ధాలు కూడా పెంచే విధంగా ఉంటుందని చెప్పాను. ఈరోజు మనం చూసుకుంటే చైనా తైవాన్ కానీ, గాజా ఇజ్రాయెల్ కానీ, రష్యా ఉక్రెయిన్ కానీ, లేదంటే మన ఇండియా పాకిస్తాన్ కానీ, ఇలా ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం వెనకాతలు ఎవరున్నారంటే ట్రంప్ గారు మనకి కనిపిస్తున్నారు. మనకి ఇప్పుడు ట్రంప్ గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ బహుమతి కోసం చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఎలాగా, అంటే ఆయనకి వస్తుందంటారా? ఏమిటి ఇప్పుడు ట్రంప్ గారి యొక్క పరిపాలన చూసుకుంటే ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం అయిన దగ్గర నుంచి, దేశాలతో శత్రుత్వాలు పెంచే విధంగా దగ్గర నుంచి, మరి అటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతి అనేది ఆయన ఎలా ఆశిస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవ్వాలనుకుంటే మనం చెప్పాలంటే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి నోబెల్ ఇవ్వాలండి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ అయితే మనకి భారతదేశం మీద వాళ్ళు టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు మోడీ గారు కేవలం ఆ టెర్రరిస్టుల యొక్క స్థావరాల మీద బాంబ్ బ్లాస్ట్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడ జన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రజల నష్టం కానీ జరగకుండా వాళ్ళకి గుణపాఠం నేర్పించి వెనకొచ్చారు. అంతేకాదండి, ఈరోజు మన మోడీ గారిని చూసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని దేశాలతో మిత్రత్వం పెంచుకుంటారు ఆయన. అటువంటి వ్యక్తికి మనం నోబెల్ బహుమతి ఇవ్వాలి తప్ప కానీ దేశాలతో యుద్ధాలు పెంచుకోవడం కానీ, టారిఫ్లు కానీ, ఆర్థిక సంక్షోభాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూసుకోండి, ఏ దేశమైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే అసలు ఆ మనుగడలో ఉండే విధంగా ఇప్పుడు కనిపిస్తుందా మనకు? అసలు దీనికి కారణం ఏంటి? ఆయన యొక్క ప్రమాణ స్వీకారం ముహూర్తం మనకి తెలుస్తుంది. అయితే
ఇది మరి కంటిన్యూగా ఆయన యొక్క ప్రమాణ స్వీకారం 4 years ఉంటుందంటే ఇది జ్యోతిష్ శాస్త్రంలోని గోచారం కూడా కొంత స్థితి అంత అనుకూలం లేకపోవడం వల్ల కూడా ఈ వాతావరణ మార్పులు కానీ ఈ యుద్ధ వాతావరణం కానీ ఇవన్నీ మనం చూస్తున్నామండి. ఈ 2026 నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య నవగ్రహ స్థితి కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనకి ఏ అయితే నేను బంగారం పెరుగుతుందని చెప్పానో బంగారం కానీ ఈ భూమి వ్యవస్థలు కానీ ఈ యుద్ధ వాతావరణం కానీ అక్కడి నుంచి కొంత స్నేహభావం పెరిగే విధంగా మనకు అనిపిస్తుందండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగారం వెండి ధరలు ఆకాశానికి హద్దుకునేటట్టు ఉన్నాయి. ఇప్పుడు బంగారం వెండి ధరలు అంటే గతంలో కూడా మీరు చాలా పత్రికల్లో ఇదే వ్యవహారాన్ని మీరు చెప్పడం జరిగింది. అంటే బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఇంకా బంగారం ధర పెరిగేటట్టు ఏమైనా అనిపిస్తుందా, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను బంగారం 8,000 9,000 ఉన్నప్పుడు చెప్పానండి బొంగారం రాబోయే రోజుల్లో బాగా పెరుగుతుందని చెప్పి ఈరోజు మనం బంగారం 12,000 దగ్గరలో గ్రామ్ చూస్తున్నాం మనం. అలాగే వెండి చూసుకుంటే అసలు ఎవరు ఊహించలేదు ఈరోజు వెండి కూడా 1,40,000 దాటిసింది. అంటే నేను పెరగక ముందు చెప్పింది ఎలా చెప్పానంటే ఈ నవగ్రహ స్థితి గోచారం బట్టి చెప్పింది ఎంతవరకు ఈరోజు జరిగింది నిజమో రాబోయే రోజుల్లో కూడా బంగారం కానీ వెండి కానీ మనకి కొంత అనుకూలించే పరిస్థితి కూడా మనకి వాతావరణం చూస్తాం ఈ రాబోయే రోజుల్లో అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ఉండేటప్పుడు పరిపాలన ఏ రకంగా ఉండేది, అప్పుడు ఉండే ఆర్థిక సంక్షోభాలు ఏంటి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఏకధాటిగా ఒకే మాట మీద ఉండి అన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిపాలన ఇలాగే కొనసాగుతుంది అంటారా? పరిపాలన అయితే వాళ్ళది ఇప్పుడు బాగానే చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది ఇంకా కనిపించట్లేదు. అంటే గ్రాస్థితి మనకి వచ్చే సంవత్సరం నుంచి కొంత అనుకూలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా దేశాల యొక్క అభివృద్ధి అయ్యే అవకాశం అయితే ఇంకా కొద్దిగా ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. అది అంటే ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ళ పాటు కొనసాగించేదానికి అవకాశం ఉందంటారా? అలాగుండదండి. ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం బట్టి మన యొక్క వాళ్ళ యొక్క 5 సంవత్సరాలు మనం చెప్పగలం తప్ప కానీ అది నేను కంటిన్యూగా 20 సంవత్సరాలు చెప్పలేం. మీకు దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను మీకు. నేను గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారం చూసుకుంటే నేను ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అధిక శ్రమ నిరసన ఫలితం ఉందని చెప్పి నేను దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మనం ఏప్రిల్ చూసుకుంటే మనకి పాకిస్తాన్కి యుద్ధం కానీ అక్కడి నుంచి ఏ అయితే మనకి రవి సంచారం బట్టి నేను మిత్ర దేశాలు భారతదేశం శత్రుత అవుతుందని చెప్పానో మనకి అమెరికా కానీ పక్కనున్న దేశాలు కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి మరి ఆ నరేంద్ర మోడీ గారు ఎంత ఆయన యొక్క శ్రమని మరి వెచ్చించి వస్తుందండి. మరి నేను ఏప్రిల్ నెలలో చెప్పింది ఈ అక్టోబర్ నవంబర్ వరకు ఇవన్నీ సరిపోతున్నాయి కదా. ఎలాగది? కేవలం ఆయన యొక్క ప్రమాణ స్వీకారం ముహూర్తం. ప్రమాణ స్వీకారం ముహూర్తం అనేది చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క 5 సంవత్సరాల పరిపాలన ఉంటుందని మనకు ముందుగా చెప్పొచ్చు. నేను చెప్పిన అలా చెప్పిన వాటిల్లోని మన ట్రంప్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మనం ఈరోజు చూస్తున్నాం. మనం ఈరోజు అంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం బాగోలేక ఆయన ఓడిపోయారంటారా ఇప్పుడు? అంటే మరి ఆయన ప్రమాణ స్వీకారం ముహూర్తం కన్నా నేను చూసిన వాటిల్లోని ఆయన ఏదైతే శాశ్వత అధ్యక్షుడు ఒక బాధ్యత తీసుకున్నారో వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకున్నారో ఆ ముహూర్తం బట్టి నాకు ఏ అర్థమైందంటే భవిష్యత్తులో అంతేకాకుండా ఆయన ప్రారంభం చేసిన సంక్షేమ పథకాలు కూడా మనం అనుకుంటామండి సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఏదో టైం ప్రారంభం చేస్తుంటారు. ఈరోజు దశమి బాగుందంటారు, ఏకాదశి బాగుంటారు. కాదు, ఎప్పుడైనా గోచారిత్య నవగ్రహ స్థితి యొక్క ప్రారంభం మనం చాలా ముఖ్యమండి. అది దాన్ని బట్టి తెలుస్తుంది ఆ యొక్క ప్రారంభం చేసిన ఆ యొక్క వ్యవస్థ ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పి. నేను చూసినట్లు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రారంభ ముహూర్తాలు కానీ ఆయన యొక్క శాశ్వత అధ్యక్షుడు పదవి తీసుకున్న ముహూర్తంగా చూసుకుంటే ఇతనికి భవిష్యత్తులో ఇతనికి ఓటమే ఉంటుందని చెప్పి నేను మీ ఛానల్ కూడా నేను 2-3 ఛానల్ కూడా ఇంటర్వ్యూ కూడా జరిగిందండి. యాక్చువల్లీ దినపత్రిక కూడా ఇచ్చాను. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని మిత్రపక్షాలతోటి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తానని చెప్పాను. ఎలక్షన్ ముందు చెప్పాను. మనం ఈరోజు ఎలక్షన్ అదే జరిగింది మనకి ఈరోజు. అది అంటే దీనికి ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలి? ఏదైనా ప్రారంభాలు చేసినప్పుడు గోచారం చాలా ముఖ్యమండి. మనం దాన్ని పరిశీలన చేసిన తర్వాత మనం చెయ్యాలి. మనం అది అంటే గోచారం బాగోపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటారా? అంటే మరి ఆయన ప్రారంభం చేసిన సంక్షేమ పథకాలు ప్రారంభం చేసిన ముహూర్తాలు చూసుకుంటే అవేవి కూడా భవిష్యత్తులో ఆయన పేరు ఉంటుందని నాకు అనిపించలేదండి. మళ్ళీ అతను ఏం చేయాలంటే మళ్ళీ ఏదైనా ఈ శాశ్వత అధ్యక్షుడు యొక్క బాధ్యత మళ్ళీ
పునర్ముహూర్తం పెట్టి తను కానీ లేదా ఇంకెవరికైనా అప్పచెప్పినప్పుడు ఈ గోచార యొక్క సంచారం నవగ్రహ స్థితి చూసుకొని వైఎస్ఆర్ పార్టీ యొక్క శాశ్వత అధ్యక్షుడు యొక్క పదవి కానీ తీసుకుంటే మళ్ళీ ఆ పార్టీకి భవిష్యత్తు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? సరే, అంటే ప్రెసెంట్ అయితే మనకి ఇప్పుడు గోచారం కూడా అంత అనుకూలం లేదు కదండి. వాళ్ళెంత బాగా చేద్దామన్నా ఈ గోచారం కూడా అంత అనుకూలం లేకపోవడం వల్ల ఈ ప్రజల నుంచి ఎక్కడో ఒక రైతుల నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, లేదా వ్యాపారస్తుల నుంచి కానీ కొంత వ్యతిరేకం అనేది సహజంగా వస్తుంది. అంటే గోచారం కూడా అంత అనుకూలేదు కాబట్టి ఈ వచ్చే సంవత్సరం 26 నుంచి చూసుకుంటే గోచారం అంత మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సర్దుకుంటాయి. కూటమి కూడా భవిష్యత్తులో ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఏదైనా మనం ఈ 5 సంవత్సరం చెప్పగలం. మళ్ళీ నెక్స్ట్ చెప్పాలంటే మళ్ళీ వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తాలు బట్టే మనకు తెలుస్తుంది సార్. అది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? సార్, ప్రతి రాష్ట్రాల్లో దేశాల్లో కానీ సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టడం అది మనం ప్రతి రాష్ట్రం చూస్తుంటాం. కానీ 75 సంవత్సరాల్లో కూడా ఆయన నిరంతరం ప్రజల కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నిన్న మనం చూసుకుంటే కలెక్టర్ సమావేశంలో 2 రోజులు ఆయన ఏకదాటిగా సమావేశం పెడుతూ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి చేరుతున్నాయా లేవా, లేకపోతే ఉచిత బస్ ప్రయాణం కానీ, లేదా లోకేష్ గారి ఈ ఐటీ కోసం కానీ, అంటే ఈ వయసులో కూడా ఆయన నిరంతరం అన్ని గంటలు ఆయన కష్టపడుతున్నారంటే నిజంగా అసలు ఆ వ్యక్తి, ఆ భగవంతుడు అంత ఆయనకి ఆయు ఆరోగ్యం ఇవ్వడం కారణం అది ఆ కుటుంబం చేసిన అదృష్టం అయితే మేము అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అదంతా ప్రజల కోసం నేను అనుకుంటాను. నిజంగా అది చాలా గొప్ప విషయం. అసలు ఒక వ్యక్తి 75 సంవత్సరాల్లో కూడా నిరంతరం ఎక్కడైనా ఏ చిన్న విపత్తు వచ్చిందా సరే దగ్గరుండి ఆయన అక్కడ రాత్రి పగలు బస్ చేసి ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేస్తారండి. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రులు కానీ, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ చూసుకుంటే వీళ్ళు మన దేశానికి చాలా అవసరం సార్. వీళ్ళందరూ కూడా మనకి రాబోయే తరాలకి వీళ్ళు వేసిన పునాదులు మనం చూసుకుంటే అయితే మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం హైదరాబాద్ ఐటీ అంటే అందరూ ఆ కొండల గొట్లు చూశారు. అదే ఈరోజు మన అమరావతి కూడా అదే పరిస్థితి. మరి ఈరోజు మనం హైదరాబాద్లో ఐటీని చూసుకున్న భవిష్యత్తులో ఒక 20-30 సంవత్సరాల తర్వాత అమరావతిని చూసుకున్నా సరే మనం వాళ్ళ యొక్క శ్రమ, కష్టం, పట్టుదల ప్రతి ఒక్క భారతీయుడికి కానీ, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడికి కానీ, అంటే అందరు కాదండి, ఎవరైతే అక్కడ లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన ఉపకారం అంటూ గుర్తుండిపోతుంది సార్. చాలా గొప్ప విషయం. అటువంటి మహనీయులు మన గౌరవనీయులు మోడీ గారు కానీ, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక మంచి ఆదర్శంగా ముందుకు తీసుకున్న వాటిలో వీళ్ళందరి యొక్క కృషి ఉంటుందని చెప్పి లోకేష్ గారు పనితీరు ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది అంటే గతంలోకి ఉండేటువంటి లోకేష్ గారిని ఇప్పుడున్న లోకేష్ గారిని అసలు తేడా ఏ రకంగా చూస్తున్నారు మీరు ఇప్పుడు? సార్, ఏ మనిషి అయినా సరే, ఏ మనిషికైనా సరే విత్తనం నాటినప్పుడే మనకి ఆ ఫలితం రాదు కదా సార్, అనుభవం రావాలి. ఈరోజు మనం లోకేష్ గారిని కానీ చూసుకున్నా ఆయన క్రమేపీ ఆయనలోని ప్రతి సంవత్సరం కూడా ఆయన దినదిన వృద్ధి కానీ, ఆయన పనితీరు కానీ చాలా మెరుగుపడుతుంది. అది అంటే ఒకసారి ఏ మనిషిలో కూడా అది మార్పు రాదు కదా సార్. అది లోకేష్ గారిని చూసుకుంటే ఆయన గతంతో పోల్చుకుంటే ఈరోజు ఆయన ప్రవేశపెడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ చాలా మెరుగుపడుతున్నాయి అవన్నీ కూడా. అవి